భీమవరం కూడా నేను కోరుకుంటుంది, ఇప్పుడు దాకా నేను నోరెత్తలేదు, ఇప్పుడు ఎత్తుతున్నాను. గంధి శ్రీనివాస్ని అక్కడి నుంచి తరివేయాలి. మీలో చాలామందికి బంధువతం చాలామందికి అతను బంధువు సరైనవాడా? కాపు కులస్తుడే సరైనవాడా? కాపు కులస్తుడే మంచి చేసేవాడా? కాపు కులస్తుడే సమాజానికి అండగా ఉండేవాడా? మరి అలాంటి వాడిని ఎలా వెనకేసుకొస్తాం? మన బంధువు అని చెప్పి, మన కాపు కులస్తుడు అని చెప్పి ఎలా వెనకేసుకొస్తాం? ఇలా చేస్తే బుట్టలో, తాజా పండు ఉన్న బుట్టలో కుళ్ళిపోయిన పండు వస్తే మొత్తం ఎలా కుళ్ళిపోద్దో వెనకేసుకొచ్చే వాళ్ళు కూడా కుళ్ళిపోతారు. ఇది మీరు చాలా చాలా క్షుణ్ణంగా ఆలోచించాలి, లోతుగా అర్థం చేసుకోవాలి. ఒక వీధి రౌడీని ఎమ్మెల్యే చేస్తే ఏ స్థాయికి వచ్చిందో ఈ రోజున భీమవరం చిన్న నిమ్మకాయ సోడా అమ్ముకునే వ్యక్తులను కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయింది. మాతో బాగుండొచ్చు, మా బంధువులతో బాగుండొచ్చు, అట్టడుగు వర్గాలతోటి అత్యంత దూరాన ఉన్న వ్యక్తితోటి ఎలా ప్రవర్తిస్తాడన్న దాని మీదే మనం ఆధారపడి ఉంటాం. ఇది నాకు చాలా చాలా వేదన కలిగించింది. నేను చాలాసార్లు పార్టీ పెట్టడానికి సొంత నన్ను కాదని బయటకు వచ్చాను, గుర్తుపెట్టుకోండి. ఆయన కాదనే వచ్చాను, ఆయన ఇబ్బంది పెట్టే వచ్చాను, నాకు తెలుసు. కానీ నేను ఆశయం మీద నిలబడితే, కొట్లాడితే ముందు వెనక చూడను. ఆ నిర్ణయం తీసుకోబోయే ముందు లక్ష ఆలోచిస్తాను. ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ. నేను భీమవరంలో ఎర్రంకి సూర్యారావు గారిని అడిగిన, ఆయన నేను కలిసి వెళ్ళాను. మొత్తం డంపింగ్ యార్డ్. నేను నిజంగా గెలిచి ఉంటే ఈ పాటికి మొత్తం తీసే మొట్టమొదటి రాగానే వచ్చిన పని చేసేవాడిని. రేపొద్దున జనసేన గెలవగానే ముందు ఆ దుర్గంధం వచ్చే ఆ డంపింగ్ యార్డ్ని సరిచేయాల్సిన అవసరం. ఎందుకంటే మన భోపాల్లో ఈ రీసైక్లింగ్ చాలా ఉంటుంది. లాస్ వేగాస్లో కానీ భోపాల్లో కానీ ఈ డంపింగ్ యార్డ్స్ని ఇబ్బంది లేకుండా ఎలా చేస్తారనేది చాలా ఉంది. అలాంటి ప్రయత్నం నేను తీసుకొచ్చేవాడిని. కానీ ఇప్పుడు మీ అందరి రాకతోటి జనసేన రేపు గెలవగానే మొట్టమొదటి చేసే పని అదే. అలాగే అక్కడ కావలసిన వసతులు, సౌకర్యాలు కానీ, రోడ్లు కానీ, రవాణా వ్యవస్థ కానీ ఇవన్నీ సరిచేయాల్సిన అవసరమే. ముఖ్యంగా భీమవరంలో కావాల్సింది రౌడిజంని కట్టడి చేయాల్సిన అవసరం చాలా. అంటే నేను కొన్ని గొడవలు పెట్టుకోను, ఆ ధైర్యం లేక ఇవన్నీ కాదు. నేను గొడవ పెట్టుకుంటే ఎటు దారి తీస్తుందో అన్న ఒక బాధ్యత నేను చాలా నియంత్రిస్తుంది. ఎవరు నన్ను ఆపడానికి రాళ్ళు గీళ్ళు వేయడానికి నా మీద సిద్ధపడ్డారు. అలాంటి రౌడీ మూకలకు కూడా చెప్తా ఉన్నాను, నేను చాలా హ్యాండ్స్ ఆన్ పొలిటికల్ లీడర్. గుర్తుపెట్టుకోండి, ఎంత పద్ధతిగా మాట్లాడతానో, ఎంత పాలసీ మేకింగ్ గురించి మాట్లాడతానో, మీరు గొడవలకి సై అంటే దానికి రెండింతలు సై అని చెప్తాను. గుర్తుపెట్టుకోండి, చాలా పద్ధతిగా మాట్లాడతాం, చాలా దిగి మాట్లాడతాం, మర్యాద ఇచ్చి మాట్లాడతాం. రౌడిజం చేస్తామంటే రేపొద్దున వస్తాం, మేము భీమవరంకి వస్తాను, ఈసారి మీరు నా మీద దాడి చేయండి, నేను చూస్తాను. ఎందుకంటే నేను యుద్ధంనే ప్రకటించాను. తాడేపల్లిగూడెం సభలో యుద్ధంనే ప్రకటించాను. అతను సిద్ధమని ఆయన చిన్న కోకిలా కోస్తున్నాడు కదా, ఆయనకి యుద్ధమే యుద్ధం. యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం ప్రక్షాళన, ప్రభుత్వం మారేలా చేయడం. యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం ప్రభుత్వాన్ని మార్చేలా చేయటం. జగన్కి యుద్ధం ఇద్దాం. జగన్ తాలూకు జలగలు ఏవైతే ఉన్నాయో ప్రతి చోట ఆ జలగలను తీసి పడేస్తాం, భీమవరంలో ఉండే జలగతో సహా.
రేపొద్దు నుంచి ఒకటే, బంధువు అనే పదం తీసేయండి ఇక్కడి నుంచి. విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పే ఒక్కొక్క మాట నాకు చాలా ప్రమాణం, మహావాక్యం నాకు అది. అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రవృత్తి హేతువు కానీ, వాని కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ కాదు. వీళ్ళ దిగజారుడు తనానికి కులం ఒకటి మద్దతు అయిందంటే అది డేంజర్. కులం అందరికీ పడిపోతుంది. మీ అందరికీ అర్థం కాంది కూడా, గ్రంథి శ్రీనివాస్ కాపు కులస్తుడు మనవాడని చెప్పి అందరు వెనకేసుకొస్తే అతను చేసే చెడ్డ పనులన్నీ, దుర్మార్గ పనులన్నీ ఆ చుట్టుపక్కల మొత్తం కాపు సామాజిక వర్గాన్ని మొత్తానికి వర్తించేస్తున్నారు.